బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మైనర్లకు బ్యాంక్ అకౌంట్లు ఇవ్వరు. ఇప్పటి వరకు గార్డియన్ ఎవరైనా ఉంటే మైనర్లకు అకౌంట్లు తెరవచ్చు. కానీ తాజాగా ఆర్బీఐ 10 ఏళ్ల వారు కూడా అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది. దీనిపై మార్గదర్శకాలను విడుదల చేసింది. మీ పిల్లలకు 10 ఏళ్లు ఉన్నాయా? అయితే ఇక మీదట హ్యాపీగా బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. 10 ఏళ్లు పైబడిన మైనర్లు బ్యాంక్ ఖాతాలు స్వయంగా ఆపరేట్ చేసుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. దీంతో పాటు తల్లిని సంరక్షకురాలుగా పెట్టుకుని ఖాతాలు తెరిచేందుకు కూడా అనుమతించింది. అయితే దీనికి సంబంధించిన నిబంధనలు, ఖాతాలో నిల్వ మొత్తాన్ని, రిస్క్ ఫ్యాక్టర్ను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు నిర్వహించవచ్చని ఆర్బీఐ తెలిపింది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలన్నింటినీ తప్పనిసరిగా ఖాతాదారులకు తెలియజేయాలంది. అయితే మైనార్టీ తీరిన అనంతరం ఖాతాదారు వద్ద తాజాగా నమూనా సంతకాలు తీసుకుని రికార్డుల్లో భద్రపరచాలని తెలిపింది. మైనర్ల ఖాతాలపై ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం, డెబిట్ కార్డ్, చెక్బుక్ లాంటి అదనపు సదుపాయాలు కల్పించే విషయంలో నిర్ణయాధికారం బ్యాంకులదేనని ఆర్బీఐ చెప్పింది. అయితే మైనర్ల ఖాతాల మీద బ్యాంకులు ఎప్పుడూ కంట్రోల్ ఉండేలా చూసుకోవాలని ఆర్బీఐ సూచించింది. వారి ఖాతాల్లో కనీస నిల్వ తగినంతగా ఉండేలా చూడాలని, ఎప్పుడూ ఓవర్ డ్రా చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓవర్ డ్రా చేయడానికి అనుమతి ఇవ్వకూడదని తెలిపింది. 10 ఏళ్ల వయసు మించిన పిల్లల పేరు మీద సేవింగ్స్ లేదా టర్మ్ డిపాజిట్ ఖాతా ఇప్పటికే ఉన్నట్లయితే ఆ ఖాతాలో ఉన్న సంతకాన్ని, మిగతా వివరాలను మళ్లీ ఇవ్వాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి ఈ రూల్స్ ను అమలు చేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. మైనర్లకు బ్యాంక్ అకౌంట్లు ఇవ్వరు. ఇప్పటి వరకు గార్డియన్ ఎవరైనా ఉంటే మైనర్లకు అకౌంట్లు ఇవ్వచ్చు. కానీ తాజాగా ఆర్బీఐ 10 ఏళ్ల వారు కూడా అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చని చెప్పింది. దీనిపై మార్గదర్శకాలను విడుదల చేసింది. మీ పిల్లలకు 10 ఏళ్లు ఉన్నాయా? అయితే ఇక మీదట హ్యాపీగా బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేసుకోవచ్చు. 10 ఏళ్లు పైబడిన మైనర్లు బ్యాంక్ ఖాతాలు స్వయంగా ఆపరేట్ చేసుకునేందుకు ఆర్బీఐ అనుమతించింది. దాంతోపాటు తల్లిని సంరక్షకురాలుగా పెట్టుకుని ఖాతాలు తెరిచేందుకు కూడా అనుమతించింది. అయితే దీనికి సంబంధించిన నిబంధనలు, ఖాతాలో నిల్వ మొత్తాన్ని, రిస్క్ ఫ్యాక్టర్ను దృష్టిలో పెట్టుకుని బ్యాంకులు నిర్వహించవచ్చని ఆర్బీఐ తెలిపింది. దీనికి సంబంధించిన నియమ నిబంధనలన్నింటినీ తప్పనిసరిగా ఖాతాదారులకు తెలియజేయాలంది. మైనార్టీ తీరిన అనంతరం ఖాతాదారు వద్ద తాజాగా నమూనా సంతకాలు తీసుకుని రికార్డుల్లో భద్రపరచాలని తెలిపింది. మైనర్ల ఖాతాలపై ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఏటీఎం ఆర్ డెబిట్ కార్డ్, చెక్బుక్ లాంటి అదనపు సదుపాయాలు కల్పించే విషయంలో నిర్ణయాధికారం బ్యాంకులదేనని చెప్పింది. అయితే మైనర్ల ఖాతాల మీద బ్యాంకులు ఎప్పుడూ కంట్రోల్ ఉండేలా చూసుకోవాలని ఆర్బీఐ సూచిస్తోంది. ఖాతాల్లో కనీస నిల్వ తగినంతగా ఉండేలా చూడాలని, ఎప్పుడూ ఓవర్ డ్రా చేయకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఓవర్ డ్రా చేయడానికి అనుమతి ఇవ్వకూడదని తెలిపింది. 10 ఏళ్ల వయసు మించిన పిల్లల పేరు మీద సేవింగ్స్ ఆర్ టర్మ్ డిపాజిట్ ఖాతా ఇప్పటికే ఉన్నట్లయితే ఆ ఖాతాలో ఉన్న సంతకాన్ని, మిగతా వివరాలను మళ్లీ ఇవ్వాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి ఈ రూల్స్ ను అమలు చేయాలని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది.